కానిస్టేబుల్ అయితే సంతకం అనైతే బలరాం దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి చాలా కోపంతో బలరాం అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్‌తో కాసి కోపంగా చూసేసరికి అక్కడే ఉన్న భాను వీళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు. మామయ్య ఏంటి ఇంత కోపంగా ఉన్నారు అనైతే అనుకుంటూ ఉంటారు. ఇక బలరాం సంతకం పెట్టేసి ఆ పేపర్స్‌ని అయితే నేలకేసి పడేస్తూ ఉంటాడు. అది చూసి కానిస్టేబుల్ షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న భాను కూడా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్న పార్థుతో బలరాం అయితే ఇలా అంటూ ఉంటాడు. ఒరేయ్ పార్థు, నాకు ఈ సంతకాలు ఆ అమ్మాయి దొరికినంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి దొరకదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు బలరాం. భాను అయితే షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న పార్థు వాళ్ళ అత్త కూతురు కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు నాకు ఆ అమ్మాయి దొరికి ఆ అమ్మాయికి తగిన శిక్ష వేస్తామో అంతవరకు నాకు ఈ శిక్ష తప్పదా అని చెప్పేసి పార్థుతో అయితే బలరాం చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా అరిసేసరికి అక్కడే ఉన్న పార్థు వాళ్ళందరూ అయితే బయట చాలా దినగా చూస్తూ ఉంటారు. నాకు అర్జెంటుగా ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి దొరకాలి, ఆ రోజు నైటు పోలీసులకి ఫోన్ చేసిన అమ్మాయి కావాలి అని అనేసరికి పార్థు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. అంత వేగంగా ఆ పని చూస్తావో నాకు తెలీదు అని బలరాం అనేసరికి ఆ పనిలోనే ఉన్నాను నాన్న అనేది అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న బలరాం వాళ్ళ అమ్మ అయితే భాను దగ్గరికి వెళ్ళి నీతో పెళ్ళి ఫిక్స్ అయిన నుంచి మాకు నరకం, మాకు ఇంట్లో పరువు లేకుండా పోయింది. నీ వల్ల ఇవన్నీ ఆటంకాలు, ఏ ముహూర్తాన నీతో పెళ్ళి ఫిక్స్ చేశామో అప్పటి నుంచి మాకు ఈ కష్టాలు అనేది తిడుతూ ఉంటుంది. ఆ మాటలకి భానుమతి ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న బలరాం వాళ్ళ ఆవిడ ఏమనలేక అలా చూస్తూ ఉండిపోతుంది.